దిస్ ఇస్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే సామ్రాట్ పింకీ తన సొంత కూతురని తెలుసుకొని శ్రీశైలం బయలుదేరాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 109. రాక్షసి, పింకీ నా కూతురు అనే విషయాన్ని దాచిపెట్టి ఆ దుర్మార్గుడికి నా కూతుర్ని దత్తత ఇవ్వాలని చూస్తావా? చెప్తాను నీ సంగతి అని కోపంతో కారు స్పీడ్ని ఇంకా రేజ్ చేశాడు. సామ్రాట్ వెళ్ళిపోయాక అరుణ్ కార్ తీస్తూ, హైదరాబాద్ నుంచి శ్రీశైలం ప్రయాణం అంటే దాదాపు 5 గంటలుంటుంది. కానీ సామ్రాట్ బయలుదేరింది 7 గంటల 30 నిమిషాలకి. పెళ్లి ముహూర్తం 10 గంటల 48 నిమిషాలకు. ఇంత తక్కువ టైంలో సామ్రాట్ శ్రీశైలం చేరుకోగలుగుతాడా అని అనుకొని అరుణ్ అనుమానపడుతూ కార్ స్టార్ట్ చేసుకొని మరొక రూట్కి బయలుదేరాడు. తక్కువ టైం ఉందని సామ్రాట్ కూడా తెలుసు కాబట్టి చేతి వాచ్ టైం చూసుకొని, కావాలంటే నా కూతుర్ని నేను శక్తి దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవచ్చు, కానీ శక్తి లేకుండా నా కూతురు ఉండలేదు. నా కూతురికి ఏ ప్రేమ దూరం కాకూడదు. ఈ కన్న తండ్రి ప్రేమతో పాటు కన్న తల్లి ప్రేమ కూడా దక్కాలంటే శక్తి ఎట్టి పరిస్థితిలో కూడా భరత్ని పెళ్లి చేసుకోకూడదు అనే ఆశయంతో గాలిలో తేలిపోతున్నట్టుగా ప్రయాణం చేస్తున్నాడు. అంటే శక్తి లేకుండా పింకీ ఉండలేదు అనే ఒకే ఒక పాయింట్తో ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక రౌడీలు రత్నప్రభ, సౌమ్య, ప్రకాష్ నోటికి ప్లాస్టర్ వేసి చెట్లకు కట్టేసి వాళ్ళకి కాస్త దూరంలో ఒక పక్కన కూర్చొని పేకాట ఆడుతూ ఉంటారు. వీళ్ళని ఎంతసేపు కట్టేయాలిరా అడుగుతాడు వాళ్ళలో ఒకడు. అక్కడ పెళ్ళి అయిపోయిందని తెలిసాక వీళ్ళని వదిలేయాలి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. రత్నప్రభ ఆ మాటలు విని చేతికి కట్టిన కట్టులు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ, రాస్కేల్, మేము ఆ పెళ్ళికి అడ్డుపడుతున్నామని ఉద్దేశంతో మమ్మల్ని కట్టేసి ఉంచారన్నమాట. మమ్మల్ని కిడ్నాప్ చేయించే అవసరం ఆ శక్తికి తప్ప ఇంకెవ్వరికి ఉండదు. ఎలాగైనా వెళ్ళి ఆ పెళ్ళి ఆపాలి అని అనుకుంటుంది. ఇక స్నిగ్ధ వాళ్ళు కూడా కారులో ప్రయాణిస్తూ, ఇక కాసేపట్లో శ్రీశైలం చేరుకుంటాంలే అని అనుకుంటారు. అదే సమయంలో భరత్, శక్తి, రాజశ్రీ, లక్ష్మి, శ్రావణి దైవ దర్శనం కోసం క్యూలో ఉంటారు. శక్తి పెళ్లి చీర మీద నెయిల్ పాలిష్ పడింది కదా, ఒకసారి స్టోరీని అక్కడికి తీసుకెళ్తాను. నెయిల్ పాలిష్ మరకలంటిన పెళ్లి చీరను చూసి శక్తి కంగారు పడుతూ, భరత్ చాలా ఇష్టంగా ఈ చీర కొనిపెట్టాడు. ఈ చీర పాడైంది, ఇప్పుడు ఎలా అంటుంది. ఈ చీర కాకుండా పట్టు చీరలు ఇంకా ఏమైనా ఉన్నాయా శక్తి అడుగుతుంది శ్రావణి. లేదండి, ఇది పెళ్లి కోసం కొన్న పట్టు చీర అని ఈ ఒక్క పట్టు చీరతోనే వచ్చాను అంటుంది శక్తి. మరి ఇప్పుడు ఎలా అంటూ శ్రావణి, లక్ష్మి, శక్తి కంగారు పడుతుంటారు. అమ్మ శక్తి, నువ్వు ఏమీ అనుకోనంటే పెళ్లిలో నీకు పెడదామని ఒక పట్టు చీర తీసుకొని వచ్చానమ్మా. ఆ చీరని కట్టుకుంటావా అని అడుగుతుంది రాజశ్రీ. శక్తి దగ్గర నుంచి సమాధానం రాకముందే శ్రావణి మాట అందుకుంటూ, నిజమేనమ్మా, ఇప్పటికిప్పుడు మరో పట్టుచీర తీసుకొచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ పట్టుచీర కడితే పోతుంది. అమ్మ తెచ్చిన చీర కూడా చాలా బాగుంది శక్తి అంటుంది శ్రావణి. ఇంకా మాటలు చెప్పి ఆలస్యం చేస్తున్నారెందుకు? త్వరగా ఆ చీర తీసుకురా రాజశ్రీ అంటుంది లక్ష్మి. అలాగే, మా రూమ్లో ఉంది, తీసుకొస్తాను శక్తి అని చెప్పి రాజశ్రీ వెళ్ళిపోతుంది. శక్తికి మరో అవకాశం లేదు కాబట్టి వద్దు లేదు అనకుండా మౌనంగా ఉండిపోతుంది. రాజశ్రీ రూమ్లోకి వెళ్ళి బ్యాగ్లో నుంచి ఆ పట్టు చీరని బయటకు తీస్తుంది. ఆ చీర చూసుకుంటూ తనకి ఆ చీర ఎలా వచ్చిందో గుర్తు చేసుకుంటుంది. సామ్రాట్ ఆ చీరని తల్లి చేతికిచ్చి, శక్తి భరత్ పెళ్లిలో ఈ పట్టు చీరని శక్తికి పెట్టమ్మా అంటాడు. కొడుకు శక్తి కోసం పట్టుచీర తీసుకురావడం చూసి ఆశ్చర్యపోతుంటుంది. తన ఆశ్చర్యాన్ని సామ్రాట్ గుర్తుపట్టి, అంటే అమ్మా, ఎన్ని రోజులు శక్తి మన ఇంటికి ఎదురుగా ఉంది కదా, ఆ అభిమానంతోనే తనకి చీర తీసుకొచ్చానులే
మన ఇంటి నుండి ఈ చీర పెట్టినట్టుగా పెట్టమ్మా అంటాడు. మన ఇంటి నుండి చీర పెట్టడమే కాదురా, తనకి మంగళసూత్రాలు కూడా నేనే చేయించాను. పాపం శక్తికి అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు కదా. పైగా భరత్ మేనత్తకి ఆ పెళ్ళి ఇష్టం లేక తను కూడా పట్టించుకోవడం లేదని చరిత ద్వారా తెలిసింది. అందుకే శక్తికి పెద్ద దిక్కుగా నేను అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని మంగళసూత్రాలను కొడుక్కి చూపిస్తుంది. సామ్రాట్ వాటిని చూసి ఆనందపడుతూ, కానీ అమ్మా, మన ఇంటి నుంచి మంగళసూత్రాలంటే శక్తి ఒప్పుకుంటుందా అడుగుతాడు. ఖచ్చితంగా ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే వీటిని మన ద్వారా కాకుండా చరిత వాళ్ళ అమ్మ లక్ష్మి ద్వారా విప్పించే ఆలోచనలో ఉన్నానులే. ఆల్రెడీ లక్ష్మి శక్తితో మాట్లాడి మంగళసూత్రాలు తను తీసుకొస్తానని చెప్పి ఒప్పించింది అంటూ రాజశ్రీ అదంతా గుర్తు చేసుకొని పట్టుచీరతో పాటు మంగళసూత్రాలు కూడా తీసి చూస్తుంది. ఇప్పుడు పూజలు అందుకోబోతున్న ఆ మంగళసూత్రాలు ముత్తైదువైన శ్రావణి దగ్గర ఉంటాయి. మెరూన్ కలర్ పట్టు చీర మీద గ్రీన్ కలర్ బార్డర్తో సామ్రాట్ తెచ్చిన అందమైన చీర శక్తి ఒంటి మీద నప్పినట్టుగా ఉండి పెళ్లి కూతురు అలంకరణలో శక్తి చాలా అందంగా కనిపిస్తుంటుంది. పెళ్లి కొడుకుగా అలంకరణలో కనిపిస్తున్న భరత్ శక్తి పక్కనే క్యూలో ఉంటాడు. ఏమైనా నేను తెచ్చిన చీర కట్టుకుని ఉంటే బాగుండేది శక్తి అంటాడు భరత్ నిరాశపడుతూ. మరకలయ్యి పాడయ్యేసరికి ఆ చీర కట్టుకోలేకపోయాను. ఏదైతే ఏంటిలే భరత్, మనకి పెళ్ళి కావటం ముఖ్యం కానీ చీర కాదు కదా అని శక్తి నచ్చ చెప్తుంది. ఇలా టైం గడిచిపోతూ ఉండగా అక్కడ సామ్రాట్ పింకీ గురించి శక్తి చెప్పలేదనే ఆగ్రహంతో ఇన్ని రోజులు పింకీ శక్తితో కలిగిన అనుబంధాలను ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ డ్రైవింగ్ స్పీడ్ పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక హెల్మెట్ పెట్టుకున్న వినోద్ బైక్ స్లోగా డ్రైవ్ చేస్తుంటే, అంత స్లోగా వెళ్తున్నావేంటి వినోద్ అడుగుతుంది చరిత. స్పీడ్గా వెళ్తే నీతో టైం స్పెండ్ చేసే అవకాశం మళ్ళీ ఎప్పటికొస్తుందో ఏంటో అని మనసులో అనుకొని, ఈ హైవే మీద స్పీడ్ పెంచకుండా స్లోగా వెళితే మంచిది కదా, మనం ఎర్లీగా బయలుదేరాం కాబట్టి పెళ్లి టైంకి చేరుకుంటాంలే, యూ డోంట్ వరీ అంటూ కవర్ చేస్తాడు. ఇక సామ్రాట్ ట్రాఫిక్ రూల్స్ కూడా పట్టించుకోకుండా ఆ క్షణం ప్రాణాలు సహితం లెక్క చేయకుండా చిటికెలో ముందు వెళ్తున్న అందరి వెహికల్స్ని క్రాస్ చేసుకుంటూ ఆగ మేఘాల మీద కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా టైం 7:30 నుంచి 8:30 అవుతుంది. అప్పటికి స్నిగ్ధ వాళ్ళు శ్రీశైలంకి చేరుకొని అందరికంటే ముందే పెళ్లి మండపం దగ్గరికి వచ్చారు. దర్శనం చేసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చావేంటి స్నిగ్ధ అడుగుతుంది గాయత్రి. మనకున్న బుద్ధులకి దైవ దర్శనం చేసుకుంటే ఆ దేవుడే మాయమైపోతాడమ్మా అంటుంది స్నిగ్ధ. మంచి మాట చెప్పావు స్నిగ్ధ అంటాడు చంద్రమౌళి నవ్వుతూ. ఇక రత్నప్రభ అటు చేసి ఇటు చేసి చేతులకి ఉన్న కట్లను విప్పుకొని ప్లాస్టర్ తీస్తుంది. పేకాటలో ఉన్న రౌడీలు అది గమనించకపోయేసరికి రత్నప్రభ ప్రకాష్ కట్లు, సౌమ్య కట్లు కూడా విప్పేసి సైలెంట్గా ఉండమని చెప్పి అక్కడ దొరికిన కర్రలని వాళ్ళ ఇద్దరికి కూడా ఇచ్చి ముగ్గురు కలిసి కర్రలతో సైలెంట్గా ఆ రౌడీల దగ్గరికి వచ్చి వాళ్ళని దంచుతుంటారు. కాసేపటికి వాళ్ళని లేవకుండా కొట్టి కార్ స్టార్ట్ చేసుకొని శ్రీశైలం వైపు మళ్ళీ ప్రయాణం కడతారు. తన్నులు తిన్న రౌడీ కష్టంగా ఫోన్ తీసుకొని స్నిగ్ధకి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు. అది విన్న స్నిగ్ధ షాక్. రత్నప్రభ వచ్చి పెళ్ళి ఆపుతుందేమోనని ఇక ఆ క్షణం నుంచి స్నిగ్ధ వాళ్ళకి మళ్ళీ టెన్షన్. ఇలా అందరూ ప్రయాణం చేస్తూ ఉండగా టైం 8:30 నుండి 9 గంటలకు వచ్చింది. అంటే ప్రాణాల సహితం లెక్క చేయకుండా సామ్రాట్ వచ్చిన జెట్ వేగానికి అప్పటికే వినోద్ వాళ్ళని చేరుకున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సామ్రాట్కి వాళ్ళు బైక్ మీద వెళ్ళటం గమనించి ఇప్పుడు ఆపటానికి కుదరక
వాళ్ళని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ వినోద్ ఆ కార్ చూసి, ఇదేంటి మా అన్నయ్య శ్రీశైలం వైపు వస్తున్నాడు అంటే శక్తి గారి పెళ్ళికి మా అన్నయ్య కూడా వస్తున్నాడా ఏంటి అంటాడు వినోద్. ఏమో నీకే తెలియాలి అంటుంది చరిత. అమ్మో, ఇంత దూరం బైక్ మీద వెళ్ళటం అన్నయ్య చూశాడు, ఇంటికి వెళ్ళాక నాకుంటుందిలే అంటూ ఆ టెన్షన్లో వినోద్ కూడా స్పీడ్ పెంచాడు. సామ్రాట్ ఇలా వేగంగా వెళ్తూ ఉండగా సడన్గా కార్ ఆగుతుంది. ఎందుకు ఆగిందో చూసేసరికి పెట్రోల్ అయిపోయి ఉంటుంది. ఛ అంటూ తల కొట్టుకొని ముహూర్తం టైంకి చేరుకోలేనేమో అని టెన్షన్ పడుతుంటే మధ్యలో కార్లో పెట్రోల్ అయిపోయిందేంటి, ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్గా కారు దిగుతాడు. పెళ్లి దగ్గరికి ఎలా చేరాలో తెలియడం లేదు. టైం గడుస్తుంటే సామ్రాట్ వెన్నులో వణుకు పుడుతుంటుంది. భూమి మీద కాలు నిలవటం లేదు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. కాళ్ళు చేతులు షవరవుతున్నాయి. ఆగిపోయిన కారు చూసి చిరాకు పడుతూ ఛా అంటూ తల పట్టుకుంటాడు. ఆ చిరాకులోనే ఆకాశంలోకి తల ఎత్తి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. చిరునవ్వు చిందిస్తున్న పింకీ రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఆ రూపం కళ్ళలో మెదలగానే కన్నీళ్లు పెట్టుకుంటూ తల దించి ఇప్పుడు ఎలా ఎలా అక్కడికి ఎలా చేరుకోవాలి, నా కూతుర్ని ఎలా సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ తల బద్దలు కొట్టుకునే పరిస్థితిలో వెనక్కి తిరిగి వెహికల్స్ కోసం చూస్తూ ఉండగా దూరం నుంచి ఆశా దీపంలా తమ్ముడు బైక్ మీద రావటం కనిపించి సామ్రాట్కి మళ్ళీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది. ఇక అక్కడ కాలు నిలవలేదు. ఆతృతగా తమ్ముడు బైక్కి ఎదురు వెళ్ళాడు. అన్న అలా ఎదురు రావడం చూసి వినోద్ టెన్షన్గానే బైక్ ఆపి హెల్మెట్ తీసి ఏంటన్నయ్యా ఇక్కడ ఆగావు అని అడుగుతాడు. వెనక కూర్చున్న చరిత కూడా ఆశ్చర్యంగా సామ్రాట్ వైపు చూస్తుంటుంది. మీరు దిగండి, నాకు బైక్ కావాలి, కమ్ ఫాస్ట్ అంటూ వాళ్ళని తెగ తొందర పెట్టాడు. సామ్రాట్ పెట్టిన తొందరకి గబుక్కున వాళ్ళిద్దరూ బైక్ దిగుతారు. వాళ్ళు కన్ను రెప్ప వేసే టైంలోనే సామ్రాట్ బైక్ స్టార్ట్ చేసుకొని వాళ్ళకి కొంత దూరం వెళ్ళి కనిపిస్తుంటే అన్నయ్య హెల్మెట్ అంటాడు వినోద్. ఇప్పుడు మనవాడు హెల్మెట్ పెట్టుకొని అంత టైం కూడా లేదు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా టూ వీలర్ మీద రయ్యన వెళ్తున్నాడు. ఆ డ్రైవింగ్ చూసి వినోద్ కంగారు పడుతూ అసలు అన్నయ్యకి ఏమైంది, ఏదో విషయం గురించి అన్నయ్య కంగారు పడుతున్నాడు, లేదంటే అలా వెళ్ళడు, అదేంటో తెలుసుకోవాలి, మనం కూడా త్వరగా మా అన్నయ్యని ఫాలో అవుతూ వెళ్ళాలి చరిత అంటాడు తొందరపడుతూ. కానీ ఎలా, ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా మీ అన్నయ్య ఇక్కడ కారు ఆపి ఉంటాడు అని అంటుంది చరిత కారు వైపు చూసి. కానీ వినోద్ అదృష్టం బాగుంది అన్నట్టుగా అప్పుడే ఒక కారు వచ్చి అక్కడ ఆగి హాయ్ వినోద్ అవార్యు అంటూ వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ పలకరిస్తాడు. రే కిషోర్, మేము ముందున్న బైక్ ఫాలో అవుతూ వెళ్ళాలి, నువ్వు త్వరగా కారులో కూర్చో చరిత అంటూ చరితని వెనుక సీట్లో కూర్చోబెట్టి ఫ్రెండ్ని పక్క సీట్లో కూర్చోబెట్టి వినోద్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఫాస్ట్గా డ్రైవింగ్ చేయటం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే సామ్రాట్ బైక్ కనుమరుగైపోతుంది. వీళ్ళ అందరికన్నా రత్నప్రభ కారే శ్రీశైలానికి దగ్గరగా ఉంది. స్నిగ్ధ టెన్షన్ పడుతూ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న పంతులు గారిని, పెళ్లికి వచ్చిన కొంతమంది గెస్టులను చూస్తూ ఆ రత్నప్రభ వచ్చేసరికి వీళ్ళ పెళ్ళి కావాలమ్మా, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ ఉండగా ఆ సమయాన అందరూ దర్శనం చేసుకొని ఆ మంగళసూత్రాలు కూడా పూజ చేయిస్తూ ఉంటారు. అలా స్నిగ్ధ ఎదురు చూస్తూ ఉండగా కొద్దిసేపటికి శక్తి వాళ్ళందరూ పెళ్లి మండపం దగ్గరికి చేరుకుంటారు. రాజశ్రీకి స్నిగ్ధ వాళ్ళు పెళ్లికి వస్తున్నారని తెలుసు కానీ శక్తికి స్నిగ్ధ వాళ్ళకు ఉన్న రిలేషన్ ఏంటో తనకి ఇంకా తెలియదు. పెళ్లికి ముందుగా చేరుకున్న ఆ ఫ్యామిలీని చూసి శక్తి భరత్ ఆశ్చర్యపోతుంటారు. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు, వెళ్ళి పీటల మీద కూర్చోండి, పంతులు గారు వచ్చి చాలాసేపు అయ్యి వెయిట్ చేస్తున్నారు అని స్నిగ్ధ తొందర పెడుతుంటుంది. సరే అని చెప్పి కొద్దిసేపటికి అలంకరించిన పెళ్లి మండపంలో
భరత్, శక్తి పెళ్లి పీటల మీద కూర్చుంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ వాళ్ళ చేత పూజ చేయిస్తుంటాడు. వాళ్ళ ముందు ఒక తాంబూలంలో అక్షింతలు, ఒక తాంబూలంలో పూలు ఉంటాయి. అప్పటికి టైం 9:30 అవుతుంటుంది. తాళి కట్టాల్సిన ముహూర్తం 10:40 రత్నప్రభ కారు కూడా ఫాస్ట్గా వెళ్తుంటుంది. సామ్రాట్ పింకీ ఇచ్చిన వాచ్లోనే టైం చూసుకొని కంగారు పడుతూ బైక్ ఇంకా రైడ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా ఫాస్ట్గా వెళ్తుండగా సడన్గా ట్రైన్ పట్టాలొచ్చి దారికి అడ్డుగా ట్రైన్ వెళ్తుంటుంది. ఆ ట్రైన్ వెళ్ళే వరకు వెయిట్ చేయాలంటే ఇంకాస్త లేట్ అవుతుంది. హీరో గారు ఇక క్షణం కూడా ఆలోచించకుండా బైక్ రైడ్ చేసి బైక్తో అంత ఎత్తున పైకి లేచి ఆ ట్రైన్ మీద నుంచి అవతలకు దూకటానికి గాలిలో ప్రయాణిస్తుంటాడు. అలా కొన్ని క్షణాలు ప్రయాణించి అవతలికి దూకాడు. ట్రైన్ అవతల సీన్ చూస్తే సామ్రాట్ దూకిన విధానానికి సామ్రాట్ ఒక పక్కన కింద పడితే బైక్ ఒక పక్క కింద పడి ఉంది. సామ్రాట్కి రక్తంతో కూడిన చిన్నపాటి దెబ్బలు తగిలి అసలు పైకి కూడా లేవలేక బాధపడుతుంటాడు. నొప్పులతో, గుండె వేగం ఆయాసంతో కళ్ళు మూసుకున్నాడు. ఆ బాధలతో కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఇలా కొన్ని క్షణాలకి ట్రైన్ వెళ్తున్న శబ్దంలో కూడా కళ్ళు మూసుకొని ఉన్న సామ్రాట్ చెవులకి చేతి వాచ్లో సెకండ్ ముళ్ళు కదులుతూ కియం కియం అంటూ చిన్నగా శబ్దం వినిపిస్తుంటే పింకీ చిరునవ్వుతో కళ్ళల్లో మెదిలింది. కళ్ళల్లో కూతురు కనిపించిన మరుక్షణమే కళ్ళు తెరిచి టైం చూసుకొని 10:48 ముహూర్త టైం గుర్తు తెచ్చుకొని ఇక క్షణం కూడా లేట్ చేయకుండా తగిలిన దెబ్బలు, మట్టి అంటిన బట్టల గురించి కూడా పట్టించుకోకుండా 2 అడుగుల్లో మళ్ళీ బైక్ దగ్గరికి చేరి ఆ బైక్ని లేపి స్టార్ట్ చేసి ఆగ మేఘాలలో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. శ్రీశైలం అంటే అంతా గుట్టలు, వన్యప్రాణులు ఉండే పచ్చని అడవి ప్రాంతం. ఇలా టైం గడిచేసరికి అడవి ప్రాంతంలోకి సామ్రాట్ ఎంటర్ అయ్యాడు. మార్గ మధ్యలో అక్కడక్కడ కార్లు, బైక్ అడ్డుకుంటూ చెక్ పోస్టులు వస్తుంటే మనవాడు వేటిని లెక్క చేయకుండా బైక్తో అవతలికి దూకి వెళ్తున్నాడు. సామ్రాట్ వెళ్తున్న విధానం చూసి మిగతా వాళ్ళు ముక్కున వేలు వేసుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇలా ఫాస్ట్గా వెళ్తున్న తరుణంలో మళ్ళీ మార్గ మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ అయ్యేసరికి సామ్రాట్ అక్కడ కూడా క్షణం లేట్ చేయకుండా అడవిలో నుండి బైక్ని పోనిచ్చి ఆ చెట్లలో ఇబ్బంది అవుతున్న ప్రయాణం ఆపకుండా వెళ్తున్నాడు. ఇక్కడ భరత్ శక్తితో పూజ చేయిస్తూ మంత్రాలు స్టార్ట్ అవ్వగానే మరి కొద్దిసేపటికి బంధువులు కూడా అక్కడికి చేరుకుంటారు. రాబోతున్న ఉపద్రవం ఇద్దరికీ తెలియదు కాబట్టి పెళ్లి పీటల మీద ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళని చూసి రాజశ్రీ, లక్ష్మి, శ్రావణి వాళ్ళు కూడా సంతోషపడుతుంటారు. ఇక స్నిగ్ధ వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ రత్నప్రభ వచ్చి పెళ్ళి ఆపుతుందనే కంగారుతో త్వరగా పెళ్ళి అయిపోవాలని తొందరలో ఉంటారు. రే వినోద్, ఇది నా కొత్త కారురా, నీ డ్రైవింగ్ చూస్తే నాకు భయం వేస్తుంది అంటాడు పక్కన కూర్చున్న ఫ్రెండ్ కిషోర్. నీ కార్కి ఏదైనా అయితే కొత్త కార్ కొనిస్తానులే, అసలు మా అన్నయ్య ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నాడో తెలుసుకోవాలి అంటూ వెళ్తుంటాడు వినోద్. అన్నయ్య బైక్ కనిపిస్తే బాగుండు అన్నట్టుగా వినోద్ కూడా ఫాస్ట్గా వస్తుంటాడు. కొద్దిసేపటికి సామ్రాట్ అడవిలో నుండి వచ్చిన షార్ట్ కట్ దాటుకొని మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వస్తాడు. వినోద్కి ఇప్పుడు మళ్ళీ ఆ బైక్ కంటపడి అదిగో మా అన్నయ్య అంటూ స్పీడ్ పెంచుకొని వెళ్తున్నాడు. కానీ సామ్రాట్ వెళ్తున్న వేగానికి మళ్ళీ ఆ బైక్ వినోద్కి కనుమరుగవుతుంది. అయ్యో, మళ్ళీ అన్నయ్య కనిపించడం లేదే అంటూ వినోద్ స్పీడ్ పెంచుతూ ఉంటాడు. సామ్రాట్ అలా వెళ్ళటం చరిత కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ వినోద్కి సపోర్ట్గా త్వరగా పోని వినోద్ అంటుంది. సామ్రాట్ తగిలిన దెబ్బలకి అక్కడక్కడ రక్తం కూడా వస్తుంటుంది. కానీ ఇప్పుడు సామ్రాట్ అవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేడు.
ముహూర్త టైంకి పెళ్లి మండపంలోకి చేరుకోవాలి. సామ్రాట్ ముందున్న పద్మ వ్యూహం అది. అలా కొద్దిసేపు ప్రయాణించగా అప్పటికి టైం 10:20. కానీ సామ్రాట్ ఇంకా దూరంలోనే ఉన్నాడు. రత్నప్రభ మాత్రం చాలా దగ్గరగా చేరుకుంది. మధ్య మధ్యలో పింకీ గిఫ్ట్గా ఇచ్చిన చేతి వాచ్లో టైం చూసుకుంటూ అంతకు అంత వేగం పెంచుతున్నాడు. టైం 10:20, 21, 22, 23, 24, 25, 26 అలా నిమిషాలు గడిచే కొద్దీ కంగారుతో ఇంకా ఇంకా వేగాన్ని పెంచుతూ వెళ్తున్నాడు. పంతులు గారు ఇక్కడ మంగళసూత్రాలకి పూజ చేస్తుంటాడు. విశాలమైన స్టేజీ మీద అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లికి కొద్దిపాటి అతిథులు స్టేజీ కింద కూర్చుని ఉంటారు. వారిలో పేపర్ ఎడిటర్ రామచంద్ర గారు, ఇన్ఛార్జ్ వెంకీ, మరికొంతమంది స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు. పెళ్లి మండపం విశాలంగా పెద్దగా ఉండేసరికి స్నిగ్ధ వాళ్ళు, రాజశ్రీ, లక్ష్మి స్టేజీ పైనే ఉంటారు. ఇప్పుడు 10:40 టైం నడుస్తుంటుంది. 41, 42, 43 ఇలా నిమిషాలు గడుస్తూ ఉండగా పంతులు గారు భరత్ చేతికి తాళిబొట్టిచ్చి మంత్రాలు చదువుతూ ఉంటాడు. భరత్ చేతిలో మంగళసూత్రాలు పట్టుకొని శక్తి వైపు నవ్వుతూ చూస్తుంటాడు. శక్తి కూడా నవ్వుతూ భరత్ చేతిలో ఉన్న మంగళసూత్రాల వైపు చూస్తుంటుంది. కరెక్ట్గా 44 నిమిషాలకి రత్నప్రభ కారు మండపం ముందు ఆగి లోపలికి వస్తుంటారు. వాళ్ళు రావడం చూడగానే స్నిగ్ధ గుండె ఆగిపోతుంది. అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా పొడుగ్గా ఉండేసరికి రత్నప్రభ వాళ్ళు అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకొచ్చేసరికి 44 నుంచి 47 నిమిషాలు అవుతుంటుంది. అంటే ఇంకా 1 నిమిషం ఉంది. వాళ్ళంతా ఫాస్ట్గా రావడం చూసి స్నిగ్ధ అండ్ కో బ్యాచ్కి టెన్షన్తో హార్ట్ బీట్ రైజ్ అవుతుంటే ఇక పంతులు గారు వేద మంత్రాలు చదివి మంగళసూత్రాలు కట్టించడానికి రెడీ అవుతూ బాజా భజంత్రీలు వాయించండి అని, నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టు బాబు అని పంతులు గారు చెప్పగానే బాజా భజంత్రీల మధ్య భరత్ మంగళసూత్రాలు పట్టుకొని లేచి సిగ్గుతో తల వంచుకొని ఉన్న శక్తి వైపుకు వంగి తన మెడలోకి తాళి తీసుకురాబోతుండగా రత్నప్రభ దగ్గరికి వచ్చి ఆపండి అంటూ ఆమె నోటి నుంచి ఆ వాక్యం రాకముందే చిరుత వేగంతో సామ్రాట్ ఆ ఫంక్షన్ హాల్లోకి బైక్తోనే రయ్యన స్టేజీ దగ్గరికి వచ్చి అందరూ సామ్రాట్ వైపు చూసే లోపు అక్కడి నుండి బైక్తోనే గాలిలో ప్రయాణిస్తూ డైరెక్ట్గా స్టేజీ మీద పెళ్లి మండపం మీదకి బైక్తో దూకి అక్కడ ఉన్న పూలు, అక్షింతల తాంబూలాన్ని బైక్తో తొక్కిస్తూ ఆవేశంతో భరత్ని ఢీకొన్నాడు. క్షణంలో భరత్ చేతిలో ఉన్న తాళి శక్తికి దగ్గరలోనే గాలిలో ఎగురుతుంటే భరత్ అవతలికి పల్టీ కొట్టి స్టేజీ మీదనే ఓ పక్కకి వెళ్ళి కింద పడ్డాడు. సామ్రాట్ గాలిలో ఎగురుతున్న తాళిని పట్టుకోవడానికి బైక్ని వదిలేస్తే బైక్ వెళ్ళి అవతల పడుతుంది. తాళి వచ్చి సామ్రాట్ చేతిలో పడుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని శక్తితో సహా అందరూ అనుకునే క్షణంలోపే ఖచ్చితంగా అనుకున్న ముహూర్తానికి 10:48 బాజా భజంత్రీల మధ్య సామ్రాట్ కొయ్యబారిపోయి బొమ్మలా కూర్చున్న శక్తి మెడలో 3 ముడులు వేస్తుంటాడు. బైక్ ఢీకొని ఎగిరిన పూలు, తలంబ్రాలు, తాంబూలాల్లో గాలిలో ఎగురుతూ ఆ పువ్వులు, తలంబ్రాలు ఆ దంపతుల మీద పడుతుంటాయి. అప్పుడే వినోద్, చరిత లోపలికి ఎంటరై ఆ దృశ్యం చూస్తుంటే రత్నప్రభ మిగతా వాళ్ళు నోరు వెళ్ళబెట్టి అక్కడ జరిగేది విచిత్రంగా చూస్తుంటారు. ఇక స్నిగ్ధ హార్ట్ కొలాప్స్. ఇక అక్కడ జరుగుతుంది చూస్తున్న భరత్కి మైండ్ పనిచేయటం ఆగిపోయింది. ఇలా అందరి ఎక్స్ప్రెషన్స్ మధ్య హీరో సామ్రాట్ శక్తి మెడలో 3 ముళ్ళు వేసి తనని భార్యను చేసుకున్నాడు. సో అలా జరిగిపోయింది సామ్రాట్ శక్తిల పెళ్ళి. ఇక్కడ లాజిక్ల గురించి వద్దు. హీరో అంటే హీరోనే, అలాగే వస్తాడు, అలాగే తాళి కడతాడు, తగ్గేదే లేదు. నేను కూడా శ్రీశైలం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసం వచ్చినట్టుగా ఉంది. అంటే వాయిస్ ఓవర్ కంటిన్యూగా ఇవ్వడం అయిపోయింది కదా, నాకు కూడా ఆయాసం వచ్చినట్టుగా ఉంది.
ఫైనల్‌గా చాలా రోజుల తర్వాత మీరు ఎదురు చూసిన వీడియో వచ్చింది కదా! ఈ వీడియోకి మరి ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో, నెగెటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారో లేదో కూడా చూస్తాను. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం.